వెల్కమ్ బ్యాక్ టు టోన్ ఆఫ్ పూజ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ. నాకు తెలిసి ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి ఫెస్టివల్ కూడా అయిపోతుందేమో. అండ్ యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్ అండి. సంక్రాంతి రోజు మా పూజ విధానం అయితే ఇలా ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళందరికి కూడా ఇలా మేము దేవుడి దగ్గర ఏమేమైతే నైవేద్యాలు వండామో అవి పెడతాము. కొత్త బట్టలు, గాజులు, పువ్వులు ఇలా కూడా పెడతామన్నమాట. ఎందుకు అంటే ఆ రోజు ఇంకా అలా ఫెస్టివల్ రోజు వాళ్ళు చూస్తారు, వస్తారు అన్నట్టు ఒక బిలీవ్తో ఇలా పూజ విధానం అనేది ఉంటుంది. సంక్రాంతి రోజు అయితే మాకైతే ఫుల్ స్వీట్ అనే ఉంటుంది. వీటిని అప్పాలు అంటారు. శ్రీకాకుళం వాళ్ళకైతే చాలామందికి తెలుస్తుంది. బెల్లంతో చేస్తారనమాట అప్పాలు. సో ఇవి దేవుడి దగ్గర పెడతారు. ఇది ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కలగూర అంటారు అది, అండ్ రైస్ పెట్టేసి ఇంకా మొక్కుకోవడం పూజ దగ్గర. అది అయిపోయిన తర్వాత ఇంకా తాంబూలం ఇవ్వడమే. తాంబూలం అయితే ఇలా మమ్మీ వాళ్ళు అరేంజ్ చేసేస్తున్నారు. మన ఇష్టం అండి, 3, 5 లెవెల్ అలా ఇచ్చుకోవచ్చు. మేమైతే 5 మెంబర్స్కి ఇస్తున్నాము. ఇంకా తాంబూలంలో కూడా ఇప్పుడు ప్రిపేర్ చేసిన అప్పాలు ఉంటాయి కదా, అవి కూడా ఇవ్వాలన్నమాట. ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. అప్పటికి మమ్మీ వచ్చేసి ఇంకా అక్క వాళ్ళకి కూడా ఇచ్చేసింది. భోగి రోజు అసలు నేను షూట్ చేయలేదు వీడియో, ఎందుకంటే ఆ రోజు నాకు లాగిన్ ఉండి అక్క వాళ్ళు కూడా ఆ రోజు రాలేరు మా ఇంటికి. ఇంకా నేను షూట్ చేయలేదు. నాకున్న బిజీ షెడ్యూల్లో ఇంకా కొన్ని క్లిప్స్ షూట్ చేశాను. ఇంకా మార్నింగ్ పూజ, తాంబూలాలు ఇవ్వడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పిండి వంటలు స్టార్ట్ చేసాము. 3 o'clockకి మురుకులు, అప్పాలు చేసుకున్నాము. ఇంకా లేటర్ ఆన్ అవి అయిపోయిన తర్వాత ఇంకా స్నాక్స్ కింద బజ్జీలు, మిర్చి వేసుకున్నాము. ఎందుకంటే రేర్గా మేము కలిసేది అక్క వాళ్ళు అండ్ బావ వాళ్ళు పిల్లలు అండ్ నేను. నాకు ఆఫీస్ ఉంటుంది కాబట్టి నేను ఇంటికి వెళ్ళడం అనేది ఇలా అకేషనల్లీ ఉంటుంది. ఇంకా కలిసి మంచిగా స్నాక్స్ కూడా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా సంక్రాంతి రోజు ఈవినింగ్ మేమైతే గొబ్బెమ్మలు మళ్ళీ పెడతాము. దీపం పెట్టి మళ్ళీ ఈవినింగ్ కూడా పెడతాము. సో అప్పుడైతే ఈ డ్రెస్ నేను వేసుకున్నాం. అక్క వాళ్ళు నాకు గిఫ్ట్ చేశారు ఫెస్టివల్ వల్ల. అండ్ ఇక్కడ కనుమ రోజు ఇది. ఆ రోజు ఎర్లీ మార్నింగే లేసి ఇలా రథం ముగ్గు వేసేసాము. ఇంకా నేనే ప్రిపేర్ చేసి అక్క వాళ్ళకి రెస్ట్ ఇద్దామని చికెన్, మటన్ అండ్ వెజ్ బిర్యానీ ఇంకా పూరి కలిసి చేసుకున్నాము. మార్నింగ్ మాకు వర్క్ మొత్తం 10 level వరకు అయిపోయింది. అంటే పిల్లలకు స్నానాలు చేపించడం కానీ, మేము తినడం, వంటలు, ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా అమ్మ నాన్న వాళ్ళని సినిమాకి రమ్మంటే వాళ్ళు ఉండేసి ఇంకా అంత ఇంట్రెస్ట్ చూపేయలేరు. సో ఇంకా మేము ఫోర్స్ చేయలేదు. ఇంకా మేమే వెళ్ళిపోయాము అన్ఎక్స్పెక్టెడ్గా. ఇంకా మనశంకర వరప్రసాద్ మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము అక్క వాళ్ళు అండ్ నేను. సినిమా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే సంక్రాంతి అంటేనే ఇంకా ఫెస్టివల్కి మూవీ చూడండి, ఫెస్టివల్ కంప్లీట్ అయిన ఫీలింగ్ అనేది ఇంకా అస్సలే ఉండదు. హ్యాపీగా ఫ్యామిలీ టైం అలా ఎంజాయ్ చేసాము. ఉన్న బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి ఇంకా అక్క వాళ్ళు కూడా ఇలా ఉండడం అనేది చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా చూసేయండి మా అక్క వాళ్ళ బాబు. ఇంకా వాడున్న యాక్టివ్నెస్కి నాకు ఇంగ్లీష్ వచ్చి చూడిపిరా నేను చదువుతున్నా అన్నట్టు అలా ఇచ్చాడనమాట. ఇంకా సినిమా స్టార్ట్ అయింది. బాగా అనిపించింది, ఎంజాయ్ చేసాం. అసలు చాలా ఫన్నీగా బాగుండే. ఇంకా బ్రేక్లో పాప్కార్న్ తీసుకొని ఇంకా మళ్ళీ వీఆర్ బ్యాక్ టు హోమ్. ఇంటికి వెళ్ళే వరకు 5:30 అలా అయిపోయింది. ఇంకా మా కొడుకుని ప్యాంపర్ చేస్తున్నాను, అదే మా అక్క వాళ్ళ కొడుకుని. అండ్ లేటర్ మళ్ళీ మేము చాయ్ తాగుతున్నాము. అండ్ ఇంకా పిల్లలకు కూడా ఆకలి అవుతుందంటే ఇంకా మార్నింగ్ చేసిన పూరీలు, మళ్ళీ మమ్మీ ఫ్రెష్గా చేసిన స్నాక్స్ అన్నీ పెట్టేశాము. ఇంకా అలా చిల్ అయిన తర్వాత ఇంకా మటన్, చికెన్ మళ్ళీ కుక్ చేసుకున్నాం ఫ్రెష్గా. మళ్ళీ ఈవినింగ్ ఇంకా కనుమ అంటేనే ఆబ్వియస్లీ నాన్ వెజే ఉంటుంది, సంక్రాంతి భోగికి ఉండదు కాబట్టి. ఇంకా దాని తర్వాత ఈ గర్జలు అంటారనమాట. ఇంకా నాకు దీని వేరే నేమ్స్ కూడా ఉన్నాయి, ఏమంటారో తెలీదు. ఇవైతే అక్క మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు. నేను కొబ్బరి కావాలి అందులో అని మ్యాండేటరీగా చెప్పాను అనమాట. ఇంకా మంచిగా ప్రిపేర్ చేసుకొని అలా ఫెస్టివల్కి అయితే ఒక శుభం కార్డ్ పడింది 2026లో. అండ్ మీకు కూడా వీడియోస్ నచ్చినట్టయితే నాకు నిజంగా కమెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ గైస్, మర్చిపోవద్దు. అండ్ ముందు కూడా మంచి వీడియోస్ నేను చేస్తాను అండ్ పోస్ట్ చేస్తాను. అంతే, మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పేయండి.